ఫస్ట్ సెమిస్టర్ నుంచే ఏవైతే ఇండస్ట్రీ రిలవెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారు, పైథాన్ ఎండ్ టు ఎండ్ ఫుల్ స్టాక్ పైథాన్, కంప్లీట్ ఫుల్ స్టాక్ పైథాన్ ఫస్ట్ సెమిస్టర్ నేర్చుకుంటారు. ఏమవుతుంది అంటే ఇప్పుడు జనరల్గా ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవడానికి 6 months టైం సరిపోతుంది సార్. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 6 monthsది ఇర్రిలెవెంట్ కరికులం నేర్చుకుంటున్నారు, అంటే ఏదో బేసిక్స్ నేర్చుకుంటున్నారు. అట్లా కాకుండా ఫస్ట్ 6 monthsలోనే వాళ్ళకి ఫుల్ స్టాక్ పైథాన్ కవర్ అవుతుంది. ఫుల్ స్టాక్ పైథాన్లో మినిమం 3 ప్రాజెక్ట్స్ చేస్తారు, అంటే క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అండ్ రియల్ లైఫ్ యూజ్ కేసెస్ మీద ఒక కాంప్లెక్స్ ప్రొడక్ట్స్ని ఎలా బిల్డ్ చేయాలనేది ఫస్ట్ సెమిస్టర్లోనే మనం తీసుకెళ్తున్నాం. సెకండ్ సెమిస్టర్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటర్ అవుతుంది అక్కడ. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాళ్ళు తీసుకున్న స్ట్రీమ్ని బట్టి ఇదంతా మారుతుంది. సో ప్రతి సెమిస్టర్ని ఒక ప్రాజెక్ట్ వ్యూలో చూడాలి. ఫస్ట్ అసలు వాడు స్టూడెంట్ కాలేజ్కి వచ్చేదే స్కిల్స్ నేర్చుకోవడానికి, కాలేజ్ వచ్చేదే ప్రాజెక్ట్స్ చేయడానికి, కాలేజ్కి వచ్చేదే ఇంటర్న్షిప్ చేయడానికి. వాడు ఒక సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికే సో వాళ్ళు ఒక ఇండస్ట్రీలో ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈక్వివలెంట్గా చేయగలిగితేనే ఫ్యూచర్లో జాబ్స్ ఉంది. ఒకప్పుడు అంటే వచ్చినాయి, కానీ వీళ్ళు 4 years అయిపోయేటప్పటికి 20-30 వచ్చేటప్పటికి టెక్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి కంపెనీస్ దగ్గర నుంచి.